1,81,000 ఇంజనీరింగ్ సీట్లు కొత్తగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఇందులో స్పెషల్ ఏంటంటే అనంతపురం దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా టోటల్గా 245 కాలేజీలకి 1,71,079 సీట్లు అదనంగా వచ్చాయి. ఇవి కాకుండా డైరెక్ట్గా డీమ్డ్ యూనివర్సిటీలు, విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ, గీతం, అమృత, కేఎల్యు యూనివర్సిటీలో 9,180 సీట్లకి ఆమోదించింది ఏదైతే ఏఐసిటిఈ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి. ఇందులో మరో స్పెషల్ ఏంటంటే ప్రభుత్వ కళాశాలల్లోని 5,500, ప్రైవేట్ కళాశాలలోని 1,65,579 సీట్లకు మాత్రమే ప్రభుత్వం కౌన్సిలింగ్ నడుస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లో 70% కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తే మిగతా 30 యాజమాన్య కోటాలోనే చేయాలి. అదే సందర్భంలో ఈ వీటిల్లో వచ్చేటప్పటికి డబ్బులు వీళ్ళే డైరెక్ట్గా చేసుకోవచ్చు, వీటితో సంబంధం లేకుండా. అంటే లక్షలు కాదు కోట్లలో ఆదాయం రాబోతున్నాయి కళాశాలకి, ఇంజనీరింగ్ కళాశాలలకి. ఎస్పెషల్లీ డైరెక్ట్ రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినటువంటి వాటితో చాలా పెద్ద సంపాదన వైపుకి వెళ్ళబోతున్నాయి కాలేజీలు.